So another question, if u of xy equal to x cube plus y cube plus 3x square y, show that x dou u by dou x plus y dou u by dou y equal to 3u. See, x dou u by dou x, y dou u by dou y కావాలంటే యూలర్స్ థియరం అప్లై చేయాలి. యూలర్స్ థియరం అప్లై చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ హోమోజీనియస్ కాదా చెక్ చేయాలి. దానికి సో గివెన్ u of xy equal to x cube plus y cube plus 3x square y రాసుకుంటున్నా ఇచ్చిన దాన్ని. అండ్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ టర్మ్ ఇస్ 3. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినాం అనుకోండి, ఈచ్ టర్మ్ దీని పవర్ 3, దీని పవర్ 3, దీని పవర్ కూడా 3. సో ప్రతి దాని యొక్క డిగ్రీ సేమ్ ఉంది కాబట్టి ఇట్స్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్. therefore use a homogeneous function of degree 3. సో ఇట్ homogeneous function క్లారిటీ వచ్చేసింది. నౌ ఇప్పుడు homogeneous function కాబట్టి బై యూజింగ్ యూలర్స్ థియరం వీ కెన్ రైట్ అని చెప్పేసి x dou u by dou x plus y dou u by dou y equal to n into u. ఇక్కడ n అనేది డిగ్రీ. ఓకే, n అనేది డిగ్రీ ఆఫ్ ది ఫంక్షన్. సో డిగ్రీ ఆఫ్ ది ఫంక్షన్ ఎంత 3 కాబట్టి x dou u by dou x plus y dou u by dou y equal to 3u. hence proved. వాడు ఏదైనా ప్రూవ్ చేయడం ఇదే ప్రూవ్ చేయంటుంది కదా. సో ఇది ఎలా వచ్చింది, మనకు యూలర్స్ థియరం తెలిస్తేనే మనకు ఈ స్టెప్ అనేది డైరెక్ట్గా రాయగలుగుతాం. ఓకేనా, ఒకవేళ యూలర్స్ థియరం తెలియకపోతే ఇది మనం రాయలేము అనమాట. లేదు అంటే అప్పుడు లెంత్ స్టెప్ ఏంది, ఫస్ట్ ఎక్స్తో డిఫరెన్స్ ఇచ్చిన ఫంక్షన్ ఎక్స్తో డిఫరెన్స్ చేయాలి, మళ్ళీ ఎక్స్ మల్టిప్లై చేయాలి, తర్వాత వైతో డిఫరెన్స్ చేయాలి, వై మల్టిప్లై చేయాలి, ఇవి రెండింటిని యాడ్ చేయాలి. సో లెంత్ స్టెప్స్ని మనం సింపుల్గా యూలర్స్ థియరం యూజ్ చేసి సింగిల్ స్టెప్లో రాసిస్తున్నాం అనమాట. అదే అడ్వాంటేజ్ యూలర్స్ థియరం. ఇంకో క్వశ్చన్ ఏంది, if u of xy equal to log y minus log x or log of y by x అన్నాడు, then show that x dou y by dou x plus y dou y by dou y equal to 0 అంటున్నాడు. రైట్, అప్పుడు ఏంది, ఈ రెండు ఒకటే. log y by x మనం ఏమనుకోవచ్చు, a by b ని log a minus log b రాసుకోవచ్చు కదా, అట్లాగే రాసింది log y minus log x or log y by x. సో ఫస్ట్ మళ్ళీ ఏం చేయాలి, ఇచ్చిన ఫంక్షన్ హోమోజీనియస్ కదా చెక్ చేయాలి. సో గివెన్ u ఈక్వల్ టు log of y by x. సో x ప్లస్ లాంబ్డా ఎక్స్, వై ప్లస్ లాంబ్డా వై సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ ఈక్వల్ టు లాంబ్డా పవర్ లాంబ్డా వై బై లాంబ్డా ఎక్స్. సో లాంబ్డా లాంబ్డా క్యాన్సిల్ అయిపోతుంది. సో లాగా సింపుల్ దీన్ని లాగా వై బై ఎక్స్కు మారిపోతుంది. అదే ఏదైతే ఇచ్చిన ఫంక్షన్. సో ఇక్కడ మనం లాంబ్డా పవర్ 0గా రాసుకుంటున్నాం ఇంటూ 1. ఓకేనా, ఎందుకంటే 1ని నువ్వు బేస్ ఎంత ఉన్నాడు పవర్ 0 వస్తే దాని వాల్యూ 1 కదా. సో 1 ఇంటూ యూ ఆఫ్ ఎక్స్వై. రైట్, యూ ఆఫ్ ఎక్స్వై అంటే ఏంటి, లాగ్ వై బై ఎక్స్గా ఉంటుంది. సో మనం ఇచ్చిన దాన్ని యూ ఆఫ్ లాంబ్డా ఎక్స్ కామన్ లాంబ్డా వై ఈక్వల్ టు లాంబ్డా పవర్ సంథింగ్ ఇంటూ యూ ఆఫ్ ఎక్స్ వై రాసుకుంటున్నాం కాబట్టి ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్. సో ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ ఎంత 0. ఓకేనా, లాంబ్డా పవర్ ఎంత ఉంది, 0 ఉంది కాబట్టి డిగ్రీ 0. సో డిగ్రీ 0 ఉంది కాబట్టి అంటే ఎన్ వాల్యూ 0 అన్నట్టు. సో బై యూజింగ్ యూలర్స్ థియరం మనం ఏమని రాయొచ్చు, ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈక్వల్ టు ఎన్ ఇంటూ యూ. ఇది యూలర్స్ థియరం స్టేట్మెంట్. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఎన్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ యూ ఎంత 0. సో ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈక్వల్ టు 0. హెన్స్ ప్రూవ్డ్. అది ప్రూవ్ చేయ ఉంటుంది కదా, ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈక్వల్ టు 0 అని చెప్పేసి. రైట్.